రైట్. అనిల్ కుమార్ గారు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుగానే మీ బాస్ మొత్తానికి అభ్యర్థులను ప్రకటించారు. చాలా హుషారుగా ఉన్నారు. మొత్తానికి ఎన్నికల సమరానికి మీరు సైగా అన్నట్టు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటి అసలు ఎట్లా సార్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే ఈరోజు సీఎం గా అయ్యి 2 దఫాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్లోనే ఉన్నారు, హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నారు. కాబట్టి అదే ధైర్యంతో మళ్ళీ కూడా ముచ్చటగా 3వసారి మనమంతా సిద్ధంగా ఉండాలి, మనం ప్రజల కోసమే పనులు చేస్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనే ధైర్యంతో ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అన్ని పార్టీల కన్నా ముందు పూర్తి స్థాయిలో 100కు పైగా సీట్లను అనౌన్స్ చేసి ఎన్నికల నగారా మోగించడానికి ముందే ఎన్నికలకు సిద్ధమైపోయినాం. ఎందుకంటే ప్రజలు మాతోటి ఉన్నారన్న ఏకైక ధైర్యంతో సీఎం కేసీఆర్ గారు అన్ని కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. అది కేవలం తెలంగాణ ప్రజలు యావత్తు కూడా మా వెంట ఉన్నారు అనే ధైర్యం ఉన్నది కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానిలో సక్సెస్ అవుతారు. దానిలో భాగంగానే ఈ రోజు 100కు పైగా సీట్లు అనౌన్స్ చేసుకున్నాం. అంతటా కూడా పూర్తి స్థాయిలో మా అభ్యర్థులు ప్రజలతో ఉన్నారు, ప్రజలంతా కూడా మా విన్నటువంటి నమ్ముతున్నాం. పూర్తి స్థాయిలో రాబో ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన 1 సైడ్ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. మళ్ళీ కూడా సీఎం కేసీఆర్ గారే కాబోతున్నారు. దీనిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొకసారి మేము ఎన్నికలకు సిద్ధం. అది ఏ సమయంలో ఎప్పుడు వారు ఎన్నికలకు సిద్ధమైనా మేము సిద్ధం అని చెప్పేసి మన గతంలోనే సీఎం గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తిస్థాయి అభ్యర్థులతో పూర్తిస్థాయి వ్యూహంతో మేము సిద్ధంగా ఉన్నాం.